అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. వేసవికాలం అంటే మామిడికాయల సీజన్ అందరికీ తెలుసు. మామిడికాయల సీజన్ అంటే చెట్లకి మోస్ట్లీ విజయవాడ అంటే నూజివీడు దగ్గర ఉంటుంది కాబట్టి రసాలు ఎక్కువగా దొరుకుతాయి. బంగినపల్లి కొంచెం తక్కువ దొరుకుతూ ఉంటాయి. ఎక్కువ రసాలు బంగినపల్లి మాత్రమే అందరూ తింటారు. కానీ ఒక మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఎన్ని రకాల మామిడికాయలు ఉంటాయంటే దాదాపుగా 18 నుంచి 20 రకాల మామిడికాయలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఉండాలి అంటే ఒక్కొక్క సారం, ఒక్కొక్క నేలను బట్టి, ఒక్కొక్క చెట్టును బట్టి ఒక్కొక్క రకమైన పంట పండుతూ ఉంటుంది. కానీ ఈ స్టోరీలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను. అదేంటంటే ఒక చెట్టుకి 18 రకాల మామిడి పళ్ళు కాస్తూ ఉన్నాయి. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ స్టోరీకి వచ్చినప్పుడు. ఒక్క చెట్టుకి 18 రకాలు ఎలా కాస్తాయి అనేది. బేసిక్‌గా రసాలు పండే చెట్లు వేరుంటాయి. బంగినపల్లి చెట్లు పండే వేరుంటాయి. చిన్న రసాలు వేరుంటాయి. పెద్ద రసాలు వేరుంటాయి. చాలా రకాలు ఉంటాయి. కానీ నా వెనకాల కనబడుతుంది కదా! ఈ ఒక్క చెట్టుకి 18 రకాలు, ఒకే ఒక్క చెట్టు 18 రకాల మామిడికాయలు కాస్తున్నాయంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఈ ఫార్మర్ ఎవరంటే ఇదిగోండి స్క్రీన్‌లో కనబడుతున్నారు కదా! ఈయన పేరు లక్ష్మణ్. ఈయన ఎంఎస్సీ చేసి బీఈడీ చేశారు. ఈయన చదువు పైన ఉన్న ఇంట్రెస్ట్‌తో లెక్చరర్ కూడా అయ్యారు. కానీ ఇది కాదని చెప్పి కొత్త రకంగా అంట్లు కట్టడం ద్వారా మామిడికాయల్ని ఎన్ని రకాలుగా పండించొచ్చు ఆయన ప్రయోగం చేశారు. ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. దాదాపు ప్రస్తుతానికైతే ఈ చెట్టుకి మనకు కనబడుతున్నది 5 నుంచి 6 రకాలే. బేసిక్‌గా ప్రతి సంవత్సరం అయితే 18 రకాలు పండుతూ ఉంటాయి. అసలు ఎలా చేశారు, ఈ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఈ చెట్టుకి ఇన్ని రకాల కాయలు ఎలా వచ్చాయి? లక్ష్మణ్ గారు ఫస్ట్ నిజంగా మీకు చాలా చాలా గ్రేట్. ఇప్పుడు దీని గురించి చెప్పే ముందు ఇక్కడ ఈ చెట్టుకి ఏవే కాయలు ఉన్నాయో చెప్పండి, చూపించండి. ప్రజెంట్ ఈ చెట్టుకి ఇవి చెరుకు రసాలండి. ఇదేమో మొక్క బంగినపల్లి, మేము నాటుకాయలు అని పిలుస్తాము లోకల్ భాషలో. ఇవేమో నూజివేడ్ రసాలు, ఇదేమో పెద్ద రసము, ఇది బంగినపల్లి. ప్రజెంటు ఈ చెట్టుకి 5 రకాలు కాసినాయండి. మొత్తం ఈ ఈ చెట్టు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు 18 రకాలు కొమ్మలు మా లోకల్ ఏరియాలో అవైలబుల్గా ఉన్నటువంటి 18 రకాల కొమ్మలు తెచ్చి దీనికి గ్రాఫ్టింగ్ చేసాము. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్గా చేసాము, అసలు ఒక చెట్టుకి ఇన్ని రకాలు కాపించగలమా లేదా అని. అంటుకట్టిన 2వ సంవత్సరం లైట్గా కొన్ని రకాలు వచ్చినాయి. 3వ సంవత్సరం అన్ని రకాలు రావటం ప్రారంభించినాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. అలా ఒక చెట్టుకి ఇన్ని రకాల కాయలు కాస్తాయి అనేది నేను ప్రయోగంగా చేసి నేను అసలు మామూలు కట్టాను అసలు ఎలా ఉంటుందని. 3వ సంవత్సరం నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. బేసిక్‌గా మాకు తెలిసి ఒక్క చెట్టుకి ఆ సారాన్ని బట్టి ఒక కాయ అంటే ఒక రకమైన కాయ కాస్తుందని తెలుసు. మీరు అంటే ఈ ప్రయోగం చేయకముందు మీకు ఐడియా ఉందా ఇన్ని రకాలు కాస్తాయని? నేను ఎంఎస్సి బీఈడీ చేశానండి. నాకుండా సైన్స్ నాలెడ్జ్తో ఏం చేశానంటే ఈ ప్లాంట్స్ గురించి చదువుకొని ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఈ ఆకు ఉందనుకోండి, ఇది ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని చెట్టుకి, కాండానికి, వేర్లకి, ఫ్రూట్స్కి అందించుతుంది. ఇప్పుడు చెట్టుకి యొక్క కాయలు ఇప్పుడు చెట్టుకి మనకి కాసే కాయ దీనిలో తయారయ్యే ఆహారం దాన్ని బట్టి దాని టేస్ట్ మారిద్ది. అంతేగాని మొదల దగ్గర మనం ఇచ్చేటటువంటి మాన్యూర్స్ వల్ల కానీ వీటి వల్ల ఏమీ చేంజ్ అవ్వదు. మెయిన్ చెట్టు ఆకు ఏ ఆకు ఉంటుందో ఆ రకం కాయే కాస్తుంది. ఇప్పుడు రసం కొమ్మ అంటు కట్టామనుకోండి పులుపు కాయలే కాస్తాయి. మామిడికాయ కట్టామనుకోండి తీపిగుండే కాయలే కాస్తాయి. అట్లాగా మనం ఎన్ని రకాల కొమ్మలు అంటుకట్టినా సరే మెయిన్ ఈ సన్లైట్ తగిలేది ఈ ఆకులకే కాబట్టి ఈ ఆకులో మనకి తయారయ్యేటటువంటి ఫుడ్ అదే రకమైన పండ్లను మాత్రమే వేస్తుంది. మొదల్లో మనం ఇచ్చే మాన్యూర్స్ వల్ల అయితే చేంజ్ అవ్వదు. మెయిన్గా డిపెండ్ అయ్యి ఉండేది ఈ ఆకు మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. మెయిన్ సైన్స్, ఆ సైన్స్ని బేస్ చేసుకొని నేను ఈ చెట్టుకి ఒక ఇంట్రెస్టింగ్గా అది తెలుసుకున్న తర్వాత ఈ 18 రకాలు గ్రాఫ్టింగ్ చేశాను. అసలు ఎలా 18 రకాలు అంటే ఏమేమి కాయలు వస్తాయి? మాకు లోకల్గా ఉండే అవైలబిలిటీలో నూజివేడ్ రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసం, ఇమాం పసందు, కొబ్బరి మామిడి, నీలం, దశేరి, కేసరి, పండూరు మామిడి, ఇంకా నాటు రకాలు కొన్ని ఉన్నాయండి. నాటు రకాల్లో వచ్చేసరికి ఇది మొక్క బంగినపల్లి ఒకటి, నల్ల రసాలు ఒకటి, అంటే నూజివేడు తీయ మామిడని గుండ్రగా ఎల్లో కలర్ రెడ్గా ఉంటాయి యాపిల్ కాయలాగా అదొకటి, తెల్ల గులాబీ ఒకటి, జలాం ఒకటి, నీలం ఒకటి. ఈ రకాలని మా ఏరియాలో
అవైలబుల్‌గా ఉన్నాయి. నేను అన్ని తోటల్లో సేకరించి ఈ చెట్టు సంవత్సరం వయసు ఉన్నప్పుడు కట్టామండి. ఇప్పుడు దీని వయసు 3 ఏళ్ళు. ఈ చెట్టు వయసు 8 సంవత్సరాలండి. ఆ! ఈ చెట్టుకి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు కట్టాను దీనికి. ఎన్ని సార్లు పూతొచ్చింది అట్లా? 18 రకాలు ఎన్ని సార్లు వచ్చింది పూత? మొదటి సంవత్సరం ఆ చెట్టు గ్రో అవ్వటానికి సరిపోయిందండి. రెండో సంవత్సరం కట్టిన మూడో సంవత్సరం నుంచి నేను ఒక 12 రకాల దాకా రావటం గమనించాను. 12, 15 రకాల దాకా. 18 అయితే పూర్తిగా రాలేదులెండి. 12-15 రకాల దాకా వచ్చినియి. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించగా చాలామంది రైతులు మామిడి పంట నష్టపోయి ఉండారు. అయినా సరే ఈ చెట్టులో మనకి 5 రకాలైతే వచ్చినియి ప్రెజెంట్. బంగినపల్లి, చెరుకు రసం, చిన్న రసం, పెద్ద రసం, మొక్క బంగినపల్లి. ఈ రకాలైతే ప్రెజెంటు వచ్చినియి. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మామూలుగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతులకి కాయలనేదే కాయకుండా పోయినా, మనకి ఈ 18 రకాల చెట్లు కనీసం 5 రకాలు కాసినియి. అంటే ఈ ఏరియా ఆగిరిపల్లి అంటేనే రసాలు, అవునండి. మామిడికాయలకి ఫేమస్. అవును. మీరు ఈ ప్రయోగం చేశాక మీ ఫ్రెండ్స్ గానీ, తోటి రైతులు గానీ వాళ్ళందరూ ఏమన్నారు? నేను ఈ ప్రయోగం చేసినప్పుడు 2018లోనే అప్పుడు మన జిల్లాకి కలెక్టర్ గారు, లక్ష్మీకాంతం గారు ఉండేవాళ్ళు. ఆ సార్ గారే వచ్చి విజిట్ చేశారు. దీని గురించి తెలుసుకొని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఆ సమయంలో చాలామంది రైతులు ఈ ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది. అప్పటి నుంచి నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని చాలామంది రైతులు మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చారనమాట. నాకు చాలా సంతోషకరంగా ఉంది. అంటూ గురించి చెప్పారు గదా! ఆ! ఇప్పుడు ఇది మీరు చేసిన సేంద్రియ వ్యవసాయం, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు కదా! అంటే ఎట్లా మీరు పిచికారీ చేయడం గానీ, దాన్ని ఇట్లా ముందు పురుగులు పట్టకుండా ఉండడం గానీ, ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి. అవును. కేవలం పెంచడం ముఖ్యం కాదు. అవునండి. వాళ్ళు మెయింటైన్ చేయడం ముఖ్యం కదా! అవును. ఎలా చేసేవారు? ఇది ఏం చేస్తామంటే మేము తొలకరి సీజన్‌లో మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత జూన్ నెలలో ఏం చేస్తామంటే నవధాన్యాలు జిమ్ముకుంటా ఉంటాం. పచ్చి రొట్ట ఎరువులు పొలంలో. అలా చిమ్ముకొని బాగా అవి హైట్ అయిన తర్వాత 45 డేస్, 50 డేస్‌కి బాగా హైట్ వస్తాయి. అప్పుడు ఆవులను తోలి పొలంలో అవి పూర్తిగా మేసిన తర్వాత 2 నెలలు అలాగా భూమిలో కలియ దున్నేస్తాము. అప్పుడు దున్నిన తర్వాత మామూలుగా చెట్లకి జీవామృతం అనేది వర్షాకాలం సీజను అక్టోబర్ నెల వరకు జీవామృతం నెలకు ఒక 2 సార్లు చొప్పున ఇస్తాము. ఇచ్చిన తర్వాత నవంబర్ నెల నుంచి పూత రావటం ప్రారంభమైద్ది. పూత రావటానికి ముందుగా మేమేం చేస్తామంటే అగ్న్యాస్త్రం అనేది స్ప్రే చేస్తాం మామిడి చెట్లకి. అది స్ప్రే చేయటం వల్ల ఏమవుద్దంటే చెట్లకు ఉన్నటువంటి పెస్ట్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అయ్యిద్ది. అగ్న్యాస్త్రం, బ్రహ్మాస్త్రం దశపత్ర కషాయం ఈ 2 ఈటిల్లో ఏదో ఒకటి స్ప్రే చేస్తాం. ఈ సంవత్సరం అయితే మేము అసలు ఆ 2 కూడా చేయకోకుండా నీమ్ ఆయిల్ ప్లస్ కోడిగుడ్డు నిమ్మరసం చేశాం. నీమ్ ఆయిల్ వల్ల కూడా పెస్ట్ బాగా కంట్రోల్ అయ్యిద్ది. కోడిగుడ్డు నిమ్మరసం వల్ల ఏమైద్దంటే ఫ్లవరింగు బాగా వచ్చిద్ది. ఈ 2 కలిపి స్ప్రే చేసిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చిందనమాట. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్‌గా ఒక చెట్టు ఒక రకం పండుతుందనుకుందాం. ఇప్పుడు అదే అంటూ తీసుకొచ్చి దీనికి పెట్టారు. ఆ టేస్టు, ఈ టేస్ట్ ఇక్కడ రసం అనేది చాలా ఫేమస్. విజయవాడ, అవునండి. ఆగిరిపల్లి అంటేనే రసం. అవును. సో, ఇప్పుడు మీరు చిన్న రసం వేరు చెట్టుగా ఉంటుంది. పెద్ద రసం చెట్లు వేరుగుంటాయి. అవును. సో, టేస్ట్ డిఫరెన్స్ రాదా? అసలు టేస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫరెన్స్ రాదండి. ఇప్పుడు మీకు ఒక సైన్స్ చెప్పాను గదా! ఈ ఆకు ఏ ఏ రకమైన ఆహారాన్ని తయారు చేస్తదో, అదే రకమైన టేస్టు ఆ కాయకొస్తది. ఇప్పుడు మనం ఈ చెట్టుకి తీపిగా ఉండే కాయ తీసుకొచ్చి అంటుకట్టామనుకోండి, ఆ కాయ తీపిగానే ఉంటది. పులుపుగా ఉండే కాయ తీసుకొచ్చి అంటుకట్టామనుకోండి, కాయ పులుపుగానే ఉంటది. దాని టేస్ట్‌లో ఎటువంటి మార్పు రాదు. మొదలు ఒకటే ఉంటది. కానీ చివరి కొమ్మలు వేరు వేరు కాబట్టి, దాన్ని బట్టి కాయ టేస్ట్ అనేది మారిద్ది. ఫైనల్‌గా చెప్పండి. ఒక చెట్టు అయితే ఇక్కడ కనబడుతోంది. దాదాపు 3 ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా పెట్టే అవకాశం ఉందా? ఇది ఈ ఈ ఫార్ములాని ఎందుకు అప్లై చేసుకున్నామంటే, ఇప్పుడు జనరల్‌గా మామిడి చెట్లు ఒక సంవత్సరం కాస్తే మరో సంవత్సరం కాయట్లేదు. ఆ పరిణామాల వల్ల రైతులు నష్టపోతున్నారు. దాని నుంచి రెక్టిఫై అవ్వటానికి నేనేం చేశానంటే, ఒక చెట్టులోనే 2 రకాలు కట్టాను. ఇదేమి ఇంట్రెస్టెడ్‌గా 18 కట్టాము. ఒక చెట్టులో 2 రకాలు కట్టాము. హిమం పసందు చిన్న రసాలు, బంగ బంగినపల్లి చిన్న రసం, తోతాపురి చిన్న రసం, కొబ్బరి మామిడి చిన్న రసం. ఇలా కడతం వల్ల ఏమైందంటే, ఈ సంవత్సరం హిమం పసందు అసలు ఆ పంట ఏమీ నిలబడలేదు. అయినా సరే చిన్న రసాలు కాసినియి. సో, నాకు అది కాయకపోయినా హిమం పసందు రసాలు కాసినియి కాబట్టి నాకు పంట నష్టం అనేది జరగలేదు. మరలా కొబ్బరి మామిడి కాయలేదు. దానికి గట్టిన చిన్న రసాలు కాసినియి. దానివల్ల నాకు పంట నష్టం అనేది జరగలేదు. అదేవిధంగా బంగినపిల్లి కొంచెం లైట్‌గా కాసింది. దానిలో కూడా చిన్న రసం కొమ్మలు కొన్ని కట్టాను.
అవి దానివల్ల అంటే ఇది ఎలా చేసుకోవటం వల్ల అంటే ఇప్పుడు ఈ ఏరియాకి రసాలు ఫేమస్ కాబట్టి ఆ రసం అనేది ప్రతి సంవత్సరం కాసిద్ది. అలా మనం 2 రకాలు కట్టుకోవటం వల్ల రైతు నష్టపోకోకుండా ఒక రకం కాయకపోయినా మరొక రకం కాసిద్ది. దానివల్ల రైతు అనేవాడు నష్టపోడు అనమాట పంటకి. సో ఇక్కడ పూర్తిగా దెబ్బతింది. ఈ ఈ మొన్న వచ్చిన ఈదురు గాలికి పూర్తిగా పంట నష్టపోయింది. ఒక పక్క ఈ సరిగా వర్షాలు పడక, సరిగా ఎండలు రాక మామిడికాయ సీజన్ అంతా పూర్తిగా దెబ్బతింది. కానీ ఇక్కడ లక్ష్మణ్ గారు చేసిన ప్రయోగం వల్ల ఒక చెట్టుకి 2 అంట్లు కట్టడం వల్ల ఒక పంట పండకపోయినా మరొక పంట పండుతుంది. నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకంటే ఒక చాలా పెద్ద ప్రయోగం ఇది. చూడడానికి చాలా చిన్న చెట్టు ఇది, మామిడికాయ చెట్టు. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, బట్ చాలా చిన్న చెట్టుకే ఇన్ని రకాల మామిడికాయలు కాస్తున్నాయంటే ఈయన చేసిన ప్రయోగం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అందరు రైతులు కూడా ఈ విధంగా ఆలోచిస్తే పంట నష్టం అనేది మోస్ట్లీ లేకుండా ఉంటుంది. ఒకే రకమైన పంటను వేయడం వల్ల పంట ఒకటే సూపర్ హిట్ అవుతుంది, లేదా పూర్తిగా నేలమట్టం అయిపోతుంది. సో ఇలా చేస్తే కనుక ఒక పంట పోయినా మరో పంట వచ్చే అవకాశం ఉంది. నా వెనకాల కనబడుతున్న ఈ చిన్న చెట్టే దాదాపుగా 15 నుంచి 18 రకాల మామిడికాయలు అందిస్తుంది. అంటే నిజంగా గొప్ప విషయం. లక్ష్మణ్ గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రైతులు కూడా ఇదే విధంగా ఆచరిస్తే కనుక మరిన్ని ఇటువంటి ప్రయోగాలు అయితే చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఆగిరిపల్లిలో ఉన్న ఈ విచిత్రమైన మామిడి చెట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఆగిరిపల్లి నుంచి.